పారడైజ్ గ్లిమ్స్ రిలీజ్ అయింది. గ్లిమ్స్ తో వేవ్స్ అయితే పుట్టించారు. ఆర్ట్ కాన్సెప్ట్ చాలా బాగా అనిపించింది. కానీ స్టోరీ కొత్తగా ఏమనిపించలేదు. కొత్తగా చెప్పడానికి ట్రై చేశారు. కాకిని మెటాఫోర్ లకు తీసుకున్నారు కానీ సేమ్ ఓల్డ్ స్టోరీనే. చాలా జనరేషన్స్ నుంచి అణగదొక్కబడిన ఒక జాతి రివోల్ట్ స్టోరీ. ఆ జాతిలోనే ఓర్పు నశించిన ఒకడు తిరగబడతాడు అండ్ ఆ జాతిలోనే ధైర్యం నింపి జాతికి లీడర్ అవుతాడు. అండ్ పార్ట్ 2 టైటిల్ తో ఎండ్ కార్డ్ వేస్తారు. కాకపోతే మనం వెయిట్ చేయాల్సింది దేనికంటే నాని అన్న ఇన్ న్యూ అవతార్ అండ్ హౌ వెల్ ద సీన్స్ ఆర్ రిటర్న్ అంతే. గ్లిమ్స్ చాలా లాంగ్వేజ్ లో రిలీజ్ అయింది. ఇలా చూస్తే నాని అన్న ఇప్పుడు ఒక 1000 crores టార్గెట్ పెట్టుకున్నట్టే అనిపిస్తుంది. గ్లిమ్స్ లో చూపించిన బాడీ అయితే నాని అన్నది కాదు. మరి మూవీ షూట్ టైం కైనా అలా రెడీ అవుతారేమో చూడాలి. మరి విఎఫ్ఎక్స్ ఇస్ నాట్ అప్ టు ద మార్క్. టైటిల్ గ్లిమ్సే కాబట్టి ఎక్కువ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఈ చేతి మీద ఉండే టాటూ నాని అన్న చిన్నప్పుడు బలవంతంగా వేసినట్టుంది. అంటే పెద్దయ్యాక మన నాని అన్న వీళ్ళ మీదే అన్నమాట రివెంజ్ తీర్చుకోవాల్సింది.